దేవాది దేవునికి మొదటిగా వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనం చదివినటువంటి ఒక పాఠంలో మార్కు సువార్త 13వ అధ్యాయం చదివారు. మార్కు సువార్త 13వ అధ్యాయంలో నలుగురు వ్యక్తులు యేసు ప్రభువును అడుగుతున్నారు. ఎప్పుడు యేసు ప్రభు అంటే ముగ్గురు వ్యక్తులు ఉండేవారు, యాకోబు, యోహాను, పేతురు, ముగ్గురు. కానీ ఇక్కడ ఇంకొక ఆయన కూడా యాడ్ అయినాడు, అంద్రియా. దేవునికి చాలా విశ్వాసపాత్రుడైనటువంటి వ్యక్తి ఈ యొక్క అంద్రియా. పిలుపు నడిపించినటువంటి వ్యక్తి దేవుని దగ్గరికి. కాబట్టి ఈ నలుగురు యేసు ప్రభు దేవాలయం ఎదుట ఒలివల కొండ మీద కూర్చుండగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రియా కూడా వచ్చి ఆయన చూచి, ప్రభువా ఇవి ఎప్పుడు సంభవించును, ఇవన్నీ నెరవేరు కాలమునకు ఏ గుర్తులు కలుగును, అవి మాతో చెప్పుకొని ఆయన ఏకాంతంగా అడిగి, అయ్యా మళ్ళీ ఎప్పుడు వస్తావు, నువ్వు చెప్తున్నావు. మరి అంతకుముందు చూస్తే ఆ యొక్క దేవాలయం గురించి, ప్రభువా ఈ యొక్క యెరూషలేము దేవాలయం ఎంత బాగుంది, ఎంత సుందరంగా ఉంది, ఎంత పెద్ద పెద్ద రాళ్లతో కట్టబడ్డారు. ఉస్మానియా కాలేజ్ యొక్క కట్టడం చూస్తే చాలా అద్భుతమైన కట్టడం. ఇట్స్ అ మాన్యుమెంట్, ఇట్స్ అ మాన్యుమెంట్. మరి ప్రపంచంలో ఒక మాన్యుమెంట్ గా గుర్తించబడినటువంటి ఆ రాళ్ళు ఎట్లా ఎత్తారో, మరి ఏ విధంగా ఎత్తారు. యెరూషలేము దేవాలయం ఆ మన ఉస్మానియా రాళ్ల కన్నా అదంతా ఎక్కువ విలువ కలిగినటువంటి రాళ్లతో, బరువైన రాళ్లతో, రాతికి మధ్యన బంగారం కరగబెట్టి తాపడంతో చేసి తూర్పు దిక్కంతా బంగారంతో తాపబడినటువంటి ఆ యొక్క దేవాలయం. ఆ యొక్క దేవాలయం గురించి మీరు అడుగుతున్న, ప్రభువా ఈ దేవాలయం సుందరమైన ఈ యొక్క రాళ్ళను చూడండి. ప్రభు ఏమని చెప్పాడు, రాతి మీద రాయి నిలబడకుండా ఈ యొక్క మందిరం పడద్రోయబడినటువంటి దినములు రానై ఉన్నాయి అన్నప్పుడు, ప్రభువా అవి ఎప్పుడు జరుగుతాయి, దానికి సంభవం ఏంటి, సూచనలు ఏంటి చెప్పన్నప్పుడు, మరి మీరందరూ ఇప్పుడు విన్నారు చదవబడినప్పుడు ఆ యొక్క సూచనలన్నీ యేసు ప్రభువు వారు చెప్పారు. ఏమి సూచనలు? మొదటిగా, ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అన్నాడు. అదే ఆనాడు ఆ వాక్యం వారికి చెప్పారు, నలుగురికి చెప్పాడు. ఈ దినాన ప్రపంచంలో ఉన్న 700 కోట్ల జనాభా పట్టిస్తుంది. ఎవడునో మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకొనడి. ఎందుకనగా మోసపుచ్చేది అబద్ధికుడు, మోసములకు జనకుడు, అబద్ధకుడు జనుకుడైనటువంటి సైతాను అనేకులను ఏర్పరచబడిన వారి సైతము, క్రీస్తు సంఘములో ఏర్పరచబడిన వారిని సైతము ప్రపంచంలో ఎక్కడున్నా కూడా పడద్రోయుటకు సైతాను మోసపుస్తూ ఉంటుంది. కాబట్టి ఎవడును అంటే సైతానుడు మిమ్మల్ని మోసపుచ్చుకుండగా చూచుకొనడి. అనేకులు నేనే యేసును, నేనే క్రీస్తును, నేనే మెస్సయ్యను అని అనేకులు నా పేరుట వచ్చి నేనే ఆయన చెప్పి మోసపుచ్చుదురు. ఇది 2వ స్టేట్మెంట్. 3వది, మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాధానాల గురించి విన్నప్పుడు కలవరపడబడి, ఇవి జరగవలసినవి గాని అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యం లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు కలుగును. ఇవే వేదనలు ప్రారంభము. వేదనలు, బర్త్ ప్యాన్స్, ప్రసవ వేదనలు ప్రారంభము. ఒక కుమారుడు కలగక ముందు తల్లికి కలిగే ప్రసవ వేదనకు ఇవన్నీ కారణం. ఏవేట? జనం మీదకి జనం లేస్తుంది, రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది, అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, కరువులు కలుగుతాయి. ఇవన్నీ సంభవించినాయా దేవా? మనం ఒక విషయం మనం ధ్యానిద్దాం. సైతానుడు ఎంతమందిని మనం మోసపుస్తున్నాడు ఈ దినాన్ని చూద్దాం. సౌజన్య గారు ప్రార్థన చేస్తూ పొద్దున్న నుంచి వాతావరణము బాగలేక మరి సుధాకర్ తీసుకొద్దాము అని చెప్పేసి దేవుని స్థానాన్ని తీసుకొద్దామంటే ఎన్నో సైతాన్ ఆటంకాలు కల్పించింది. మరి 60 కాలేజీలో యవన బిడ్డలు ఉన్నారు. అయ్యా మరి ఈ రోజు దేవుని దగ్గరికి వెళ్దాం అన్నారు. అదే సమయంలో వర్షం వచ్చో, ఇన్కన్వీనియన్స్ అనేక కల్పిస్తాయి. మనం ఎప్పుడైతే హృదయంలో దేవుని దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి మనం సంకల్పించుకొని మన లోపల ఉండే ఆత్మ ఏర్పాటు చేస్తుందో, వెంటనే దురాత్మ కూడా మనకు దానికి అడ్డంకులు, అనేకమైన అడ్డంకులు వేస్తాయి. కాబట్టి సైతాను ఈ దినాన 700 కోట్ల ప్రజానీకంలో 99% మోసం చేస్తుంది. 99% సైతాను యొక్క రాజ్యములో మోసపుచ్చబడతా ఉంటున్నారు. అయ్యా ఎన్ని యుద్ధాలు జరిగాయి మనం చూసాం. ఫస్ట్ వరల్డ్ వార్ మనం చూడకపోవచ్చు, సెకండ్ వరల్డ్ వార్ చూడకపోవచ్చు. ఆ తర్వాత జరిగినటువంటి యుద్ధాలు మనం చూడండి. చరిత్రలో మనకు ప్రతి ఒక్క 3rd క్లాస్ నుంచి మనం చరిత్ర చదువుతున్నటువంటి వాళ్ళు యుద్ధాల గురించి అనేకం చెప్పబడినది. మరి లేటెస్ట్ గా అనేకమైనటువంటి యుద్ధాలు చాలా జరిగాయి ప్రపంచంలో. నేటికి కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. టర్కీ పైన మననే బాంబులు కూడా వేస్తే పాకిస్తాన్ పైన జర్మనీలో మరి ర్యాలీ చేయడం జరిగింది. ఇరాక్ యుద్ధం చూసాం. ఇరాన్ వార్
రెడీగా ఉంది, సిద్ధపాటుకుంది. అనేకమైనటువంటి భయంకరమైన యుద్ధాలు కొన్ని లక్షల కోట్ల మంది చనిపోయారు. సెకండ్ వరల్డ్ వార్ అయితే యూదులు చనిపోయినంతగా ఎవరు కూడా హింసించబడలేదు, చంపబడలేదు. కాబట్టి అనేకమైన యుద్ధాలు బాలకాండంలో రక్తము ప్రవహిస్తూనే ఉంది. అదేం తర్వాత మరి జనం మీదికి జనము, ఏమండి రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనం లేస్తా ఉంది. ప్రజెంట్ డే సిచ్యుయేషన్ తీసుకుందాం మనం. ఒక జనం మీదకి ఇంకొక జనం, ఒక రాజ్యం మీదకి ఇంకొక రాజ్యం. మన చుట్టూ, మన దేశం చుట్టూ ఉన్నటువంటి పొరుగు దేశాలతో మనకు శాంతి సమాధానం ఉన్నాయా? పాకిస్తాన్తో సమాధానం లేదు, చైనాతో సమాధానం లేదు, బంగ్లాదేశ్ సమాధానం లేదు, శ్రీలంక లేదు, మారిషస్తో సమాధానం లేదు, ఏ దేశంతో కూడా సమాధానం లేదు. పైకి మాత్రం నటిస్తున్నారు కానీ ఎవరి కొద్ది వాళ్ళు రాజ్యాలను కబలించుకోవాలి అన్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక్కడే కాదు, మన భారతదేశం చుట్టుపట్లే కాదు, ప్రపంచంలో అనేక దేశాలు ఎవరిని కబలించుదామా అని మరి ముఖ్యంగా చివరికి జరగబోతున్నటువంటి ఒక గొప్ప మర్మము 10 యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ EEC అన్నటువంటిది వస్తుంది. అది నెబుకద్నెజర్ కాలంలో ఆయన జరిగినటువంటి కళలో చివరి రాజ్యంగా, మనం చివరి రాజ్యం నాకు ప్రారంభంలో ఉంటున్నాం, అంత కూడా త్వరగా రాబోతుంది. యూరో డాలర్ ఎప్పుడో వచ్చేసింది. ఆ యొక్క యూరో డాలర్ వచ్చేసి యూరోప్ ఐక్య యూరోప్ 10 రాజ్యాలు అయిన వెంటనే దానికి ముందుగానే IS అన్నటువంటిది కూడా స్టార్ట్ అయిపోయి మొదలైపోయింది. ఇరాక్ అండ్ ఇరాన్ చాలా బలముగా ప్రబలి యూరోప్ రాజ్యాలను కంప్లీట్ గా నాశనం చేయాలన్నటువంటి ప్రయత్నంతో బలమైనటువంటి సామ్రాజ్యమును ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా ISI వారి యొక్క ప్రభావం వల్ల చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూనే ఉంటున్నాం. మరి కరువుల సంగతి చెప్పక్కర్లేదు, ఫెమైన్స్, అసలు క్రాప్ హాలిడే కూడా డిక్లేర్ చేసినటువంటి మన రాష్ట్రంలో యునైటెడ్ మనకు సపరేట్ కానటువంటి రోజుల్లో క్రాప్ హాలిడేస్ భయంకరమైనటువంటి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ యొక్క పప్పు దినుసులు తీసుకోండి, విపరీతమైన రేట్స్, ఆయిల్స్ తీసుకోండి, విపరీతమైనటువంటి రేట్స్ కావచ్చు. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి. ఇవన్నీ జరగవలసి ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి. మరి వారు అపవాది మిమ్మల్ని సభలకు అప్పగించుదురు, మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టించుదురు, మీరు వారికి సాక్షాత్మై అధిపతి లేదు, రాజు లేదు, నా నిమిత్తం నిలబడతారు అని చెప్పారు. మరి మా సంఘం కూడా పోలీస్ స్టేషన్ లో నిలబడినటువంటి రోజులు వచ్చాయి. మరి వాక్యం నెరవేరింది. అయినప్పుడు కూడా దేవుడు స్థిరంగా ఈ యొక్క మందిరాన్ని నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించుకున్నాం. అటువంటి శ్రమలు అనేక సంఘాలలో జరుగుతున్నాయి. మరి వికారాబాద్ చూసాం, పాస్టర్స్ చంపేశారు. ఇక్కడ సిటీలో కూడా చూసాం, చాలా వరకు మందిరాలు కూలబెట్టారు. ఢిల్లీలో మందిరాలు, క్యాథలిక్ మందిరాలను కూడా కూల్చడం జరిగింది. అనేక రకాలుగా మరి సంఘాల పైన, చర్చెస్ పైన అట్రాసిటీస్, క్రిస్టియన్స్ పైన అనేకమైనటువంటివి జరుగుతున్నాయి. మత ప్రచారం అని చెప్పేసి అనవసరమైనటువంటిది, మత ప్రచారం లేకపోయినా కూడా మత ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి అభాండాలు వేస్తూ క్రైస్తవులను చర్చి కూడా వెళ్ళనీయకుండా బైబిల్ పట్టుకొని తిరగని కూడా లేనటువంటి పరిస్థితుల్లో నార్త్ ఇండియాలో మనం చూస్తున్నాం, ఎస్పెషల్లీ ఢిల్లీలో. మరి రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు పేపర్ చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. పేపర్లు మీరందరూ కూడా చూసింటారు. మరి మన హోమ్ మినిస్టర్, తెలంగాణ స్టేట్ హోమ్ మినిస్టర్ నాయన నరసింహారెడ్డి గారు ఒక చక్కని స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను వెస్లీ డిగ్రీ కాలేజీలో ఈ యొక్క లాస్ట్ డే మన తెలంగాణ యొక్క పండుగలు జరుపుకొని చివరి రోజుల్లో నాయన నరసింహారెడ్డి వెస్లీ డిగ్రీ కాలేజీలో చాలా చక్కని సాక్ష్యం చెప్పాడు. ఎవరు చేయలేని పనులు మేము చేశామంటే క్రైస్తవులు పని. అలాగే ఆ ప్రయత్నాల అందరూ ఎస్సీ క్రిస్టియన్స్ కు రిజర్వేషన్స్ లేకుండా ఉంది, పార్లమెంట్ లో అమెండ్ చేయాలా, అంతవరకు కాదు అని చెప్పినటువంటి, ఇంతవరకు పార్లమెంట్ చేయలేదు. పార్లమెంట్ మాకు సంబంధం లేకుండా మా తెలంగాణ స్టేట్ లో ఎస్సీ క్రిస్టియన్స్ అందరికి పార్ విత్ ఎస్సీస్ తో రిజర్వేషన్ ఇస్తున్నాము అని చెప్పి మరి చెప్పడం ఎంత గొప్ప సంగతి. అనేకులు అవకాశాలు కోల్పోయినట్టు వారు ఉన్నారు. మరి కలెక్టర్ల చుట్టూ చర్చెస్ కోసం, పర్మిషన్ కోసం కలెక్టర్ల చుట్టూ, గవర్నమెంట్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా లోకల్ బాడీస్, ఏ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, ఏ పంచాయతీ ఆ పంచాయతీకి, చర్చెస్ కి, కన్స్ట్రక్షన్స్ కి మేము ఇచ్చున్నాము. ఎందుకనగా నేను అనేక చర్చెస్ కి వెళ్ళినప్పుడు నేను రహస్యంగా వెళ్ళాను. నాయన నరసింహారెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్, క్రైస్తవులు తెలంగాణ స్టేట్ కోసం అని చెప్పేసి ఉన్నటువంటి 10 జిల్లాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు ప్రార్థించాయి. మాకు తెలంగాణ స్టేట్ కోసమే కాదు, ప్రతి సంఘంలో మేము గమనిస్తే
దేశం కోసము, రాష్ట్రం కోసము, ప్రెసిడెంట్ కోసము, ప్రధానమంత్రి కోసము, గవర్నర్ల కోసము, ముఖ్యమంత్రుల కోసము ప్రార్థన చేసే సంఘాలు ఏమైనా ఉన్నాయా అంటే కేవలం క్రైస్తవ సంఘాలు మాత్రమే, క్రిస్టియన్ చర్చెస్ మాత్రమే దేశం కోసము, దేవుని కోసము వారు ప్రార్థన చేస్తున్నారని చెప్పారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు నాయన నరసింహారెడ్డి. నిజంగా చెప్పాలంటే మరి కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా వరకు క్రిస్టియన్ రైట్స్ కు అనేకమైనటువంటి ఫెసిలిటీస్ జరుగుతున్నాయని అన్నటువంటిది మరి ఈ సందర్భంగా చూడాలి. సకల జనులకు సువార్త ముందుగా ప్రకటించబడాలి. అన్యుల చేత సువార్త అనేది నేను ఒక అన్యుడైనటువంటి హోమ్ మినిస్టర్ గారు మరి చర్చిలో ఒక సువార్త చెప్పారంటే అది నిజముగా అన్ని సకలమైనటువంటి జనులకు సువార్త ముందుగా ప్రకటించబడినటువంటి విషయాలని చెప్తూ మరి ఇక్కడికి వచ్చాక సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణకు అప్పగించడం. ఏమంటే పేపర్లు చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు. ఆస్తి కోసం తల్లిదండ్రులు చంపే కుమారులు ఎంతమంది లేరండి? అన్నదమ్ములు చంపుకునేవారు లేరా? వృద్ధాపున తల్లిదండ్రులు బయట పడేసి చేసేసేది వారిని ఆధారం లేకుండా చేసేవారు లేరా? ఎంతో కుమారుడు తండ్రుల మీదకి లేచి వారిని చంపించడం లేదండి. పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. మరి ఎంత భయంకరంగా ఇవన్నీ నెరవేరినటువంటి విషయాలు. యేసు ప్రభువు చెప్పినటువంటి ఈ యొక్క రాకడ సూచనలు అన్ని నెరవేరిపోయినాయండి. ఇంకా నెరవేర్తాయనపడడం లేదు, ఆల్రెడీ నెరవేరిపోతున్న ప్రతిదినం చూస్తూనే ఉన్నాం ఇటువంటి విషయాలన్నీ. నా యేసుక్రీస్తు నామం పేరట అందరి చేత మీరు దేశించబడతారు. క్రిస్టియన్స్ కు ఒక పెద్ద క్వాలిఫికేషన్ ఏంటంటే అందరి చేత దేశించబడాలి. ఇంకొకటి, అన్యుల చేత మనం దేశించబడితే, నాన్ క్రిస్టియన్ చేత దేశించబడితే సంతోషమే. అయ్యో పాప తెలకపోయి మనల్ని దేశిస్తున్నారు అనుకోవచ్చు. క్రిస్టియన్స్ ద్వేషిస్తుంటే అది ఇంకా ఎంత భయంకరమో. క్రైస్తవులు ఎందుకొని క్రైస్తవులను ద్వేషిస్తున్నారు, క్రైస్తవ చర్చెస్ ని ద్వేషిస్తున్నారు, క్రైస్తవ చర్చెస్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఒక చర్చి వారు ఇంకో చర్చి మీద అపవాదం చేస్తున్నారు, ఒక పాస్టర్ గురించి ఇంకో పాస్టర్ తప్పుపడుతున్నారు. ఇంకా మరి ఇది ఏం సేవ అనుకోవాలండి? ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంటున్నాం మనం. ఒకరికొకరు మనం ప్రేమించుకుంటూ, ఒకరొకరు హెచ్చరించుకుంటూ, ఒకరికొకరు ఆదరించుకోవాల్సింది పోయించి పాస్టర్లు దేశించుకుంటున్నారు, సంఘాలు దేశించుకుంటున్నాయి. మరి ఏ విధంగా నిలబడతాయండి? అందుకనే నాశన పాత్రలు వచ్చే సంఘాలు తొలదోచేస్తున్నాడు. సైతాన్ సంఘంలో చేరి కూల తెస్తున్నాడు. అయ్యా, ఆ దినములలో గర్భిణులకు పాలించు స్త్రీలకు శ్రమ చలికాలం సంభవించకుండా చూసుకోండి. అవి శ్రమల దినములు, దేవుడు సృష్టించింది సృష్టారంభం నుంచి అటువంటి శ్రమలు కలగదని చెప్తూ, ఏర్పరచబడిన వారి నిమిత్తం అనగా తాను ఏర్పరచబడిన వారి నిమిత్తం కాల్డ్ అవుట్ అయినటువంటి వారిని దేవుడు ఎవరైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఏ సంఘానికి ఏర్పాటు చేసుకున్నాడో, ఏ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకి ఏర్పాటు చేసుకున్నాడో వారి నిమిత్తము దేవుడు ఆ దినాలు తక్కువ చేస్తాడు, రాకడి దినాలు తక్కువ చేస్తాడు. ఎందుకనగా ఇంకా దేవుని యొక్క ముద్ర చేత ముద్రించబడవలసినటువంటి బిడ్డలు ఉన్నారు కాబట్టి దేవుని యొక్క రాకడ ఎందుకు ఆలస్యమవుతుంది? ఎందుకు ఆలస్యం? ప్రత్యేకించబడినటువంటి వారిని సైతాన్ నుంచి లేకుండా ఆయన రక్షణ కవచము, రక్షణ అనే ముద్ర, బాప్తిస్మం అనే ముద్ర, రక్షణ అనే ముద్ర, పరిశుద్ధాత్మ అనే ఆదరణ కర్త చేత వారిని ప్రొటెక్ట్ చేసేందుకు దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు. క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు, ప్రభువుని తెలిసినటువంటి వారికి, ప్రభువుని తెలియనటువంటి వారు, యేసుక్రీస్తుని తెలియనటువంటి అనేకులకు కూడా దేవుడు ఇంకా సమయం ఇస్తూ ఉంటున్నాడు. ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడని ఎవడైనా మీతో చెప్పిన నమ్మకుడి. ఇంకా మనం మాట్లాడకూడదు, కానీ మా సంఘానికి వస్తేనే యేసుప్రభు అక్కడ ఉన్నాడు, ఈ సంఘంలో యేసుప్రభు లేడు. అయ్యా, 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి పెద్ద మందిరంలో కూర్చుంటే యేసుప్రభు ఉంటాడు, చిన్న సంఘంలోకి వస్తుంటే అక్కడ యేసుప్రభు ఉంటాడు, చిన్న యేసుప్రభు ఉంటాడు, బాగా చేస్తుంటాడేమో. మరి పెద్ద సంఘంలో 3 అంతస్తులు 4 అంతస్తులు 10 అంతస్తుల సంఘాలు ఉంటే అక్కడ అంత పెద్ద యేసుప్రభు ఉంటాడేమో, చిన్న సంఘంలో చిన్న యేసుప్రభు ఉంటాడేమో. యేసుప్రభు అందరికి యేసుప్రభువే కదమ్మా. ఎక్కడికైనా కూడా దేవుడు, ఎక్కడ 2-3 నానా పేడ ప్రార్థిస్తానని అక్కడ ఉంటా అన్నాడు. వేర్ 2 or 3 are gathered together in my name, I will be there. అక్కడ ఉంటానండి. 2-3 ఉన్నా కూడా అక్కడ దేవుడు ఉంటానండి. 10,000 మంది మా సంఘానికి వస్తున్నారు, అక్కడికి రండి. ఈ విధమైనటువంటి ప్రచారం దేవుడికి ఇష్టమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో తర్వాత మీరు 28వ వచనంలో చూడండి. ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు చదివినటువంటి 23 వచనాలకు మీరు జాగ్రత్తగా ఉండండి, ఇదిగో సంవత్సరం మీద ముందుగా చెప్పినున్నా అన్నాడు. తర్వాత 24వ వచనంలో యేసుప్రభు ఏమంటున్నా అంటే, ఆ
దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత, అంటే ఇంకా అది రావాల్సింది, అంటే ఇవన్నీ జరిగిన తర్వాత జరగబోయినటువంటి విషయాలలో చీకటి సూర్యుని కమ్మును, నల్లగా సూర్యుడు అయిపోతాడు, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశంలో నక్షత్రం రాలును, ఆకాశముందరి శక్తులు కదిలింపబడును. అవన్నీ అయిన అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావంతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు అన్నటువంటి స్టేట్మెంట్. దానికోసం ప్రపంచం ఎదురు చూస్తుంది, విశ్వాసాలను మనం ఎదురు చూస్తున్నాం, అది రావాల్సినట్టు ఉంది. మన 28 తారీఖు 29, 30 తారీఖు మే చూశారండి మీరు, చాలా భయంకరంగా స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు, పేపర్లు వచ్చేసింది. ఏమని? సూర్యుడి నుంచి డైరెక్ట్ గా అల్ట్రా వైలెట్ రేస్ భూమికి వచ్చాయని. చూశారండి ఎంత భయంకరం. 20, 29, 30 పేపర్లు చెప్పారు, టీవీలు కూడా చెప్పారు. మరి అల్ట్రా వైలెట్ రేస్ డైరెక్ట్ గా, అంటే ఓజోన్ పొర తప్పించుకొని వచ్చింది. సామాన్యులతో మనం కూడా మాట్లాడుతున్నాం. మరి చాలా భయంకరమని. ఓజోన్ చిల్లు, జీవజలానికి చెల్లు, వాటర్ అనేది ఉండదు, జీవజలం ఉండదు, నదులన్నీ ఎండిపోతాయి. తర్వాత మౌంటైన్స్, నేపాల్, హిమాలయ ఉన్నటువంటి ఆ యొక్క హిమానదులు, హిమాలయాలో ఉండే మంచు మొత్తం పోతుంది. డైరెక్ట్ అల్ట్రా వైలెట్ రేస్ ప్రపంచం అంతా వచ్చి పడుతుంది. సూర్యుడు ఒక చోటనే ఉంటాడండి. సూర్యోదయం సూర్యాస్తం వరకు మరి 12 గంటలు ఒకవైపు ఉంటే ఒక హెమిస్ఫియర్ ఉంటే 12 గంటలు ఇంకో హెమిస్ఫియర్ లోకి వెళ్తాడు. కాబట్టి 24 hours లో ఎక్కడైనా కూడా ఈ యొక్క అల్ట్రా వైలెట్ రేస్ డైరెక్ట్ వచ్చేస్తాయి. మరి ప్రకారంగా మనం చూస్తే ఈ యొక్క అల్ట్రా వైలెట్ రేస్ పడడం వల్ల, సూర్యుడి కిరణాల మీద పడడం వల్ల మనుషులకు బొబ్బలెక్కి కండలు చీకిపోయి రాలిపోయి కేవలం స్కెలిటన్ మాత్రాన్ని నిలబడి ఆ స్కెలిటన్ కూడా బూడిదై వెళ్ళిపోతారు మనుషులు. అటువంటి భయంకర పరిస్థితులు రానయ్యున్నాయి. తర్వాత 28వ వచనంలో ఇంకొక చక్కని ప్రవచనం చెప్పాడు యేసుక్రీస్తు. అంజూరపు చెట్టు గురించినటువంటి విషయం చెప్పాడు. ఏంటి అంజూరపు చెట్టుకు ఉపమానం నేర్చుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యం అనగా ఇశ్రాయేల్ దేశానికి సాదృశ్యం. మరి యేసు ప్రభు ఈ విషయాలు చెప్పినప్పుడు రాతి మీద రాయి నిలబడకుండా పడిపోతాయని చెప్పినప్పుడు 70వ సంవత్సరం క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి నుంచి టైటస్ గవర్నర్ గారు యెరూషలేముకి వచ్చి యెరూషలేం దేవాలయం సంపూర్ణంగా నాశనం చేసి రాతి మీద రాయి లేకుండా పడద్రోయబడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రపంచమంతా చెదిరిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేల్ ఒరిజినల్ ఇశ్రాయేల్ అయినటువంటి వారు ఎక్కడా లేరు, ప్రపంచం మొత్తంలో చెదిరిపోయారు. మరి ఇప్పుడు అంజూరు చెట్టు చిగురించబడాలి అంటే 1948 మే 14వ తారీఖున ఇశ్రాయేల్ ఒక దేశముగా ఏర్పాటు చేయబడింది. దాని గురించి నేను ప్రత్యేక గౌరవం చెప్తాను. కాబట్టి 1948 మే 14లో ఈ అంజూరు చెట్టు చిగురించిందంటే ఇశ్రాయేల్ దేశం స్టార్ట్ అయిపోయింది. ఇశ్రాయేల్ దేశం ఇప్పటికీ యూరోప్ చేత గుర్తించబడి ఇశ్రాయేల్ దేశంగా 2015 వరకు కూడా ఇశ్రాయేల్ దేశంగా ఉంటుంది. చాలా ఆ దేశాన్ని గురించిన విషయాల తర్వాత మనం మాట్లాడుతున్నాం. మరి ఈ విషయాలన్నీ కూడా నెరవేరినాయి. కాబట్టి మరి ఆ యొక్క ఇంటి యజమానుడు అర్ధరాత్రి వస్తాడో, కోడి పీనప్పుడు వస్తాడో, తెల్లవారినప్పుడు వస్తాడో, ఎప్పుడు వచ్చాడో మీకు తెలియదు. కాబట్టి ఆయన అకస్మాత్తుగా వచ్చి నీ నిద్రపోతున్న చూస్తున్నాయేమో గనక మీరు మెలుగుగా ఉండండి. నేను మీతో చెప్తున్నాను, అందరితో చెప్తున్నాను, మెలుగుగా ఉండండి. బీ కాషియస్, బీ అలర్ట్, మెలుగు ఉండండి, నిద్రపోకుండా ఉండండి. అంటే యేసు ప్రభు యొక్క రాకడ ఎప్పుడో చెప్పలేదు. మరి ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు అంటారు, నాకు కూడా తెలియదు ఆ రాకడ, తండ్రి ఒక్కరికి తెలుస్తుంది. మరి ఎప్పుడు ప్రభు అని అపోస్తల కార్యంలో మనం చదివినట్టు అపోస్తల కార్యంలో మనం చూసుకుంటే ఒక విషయం, ఆ యొక్క స్టేట్మెంట్ కూడా మనము చాలా ఇంపార్టెంట్ అయిన స్టేట్మెంట్. మన సమయం సరిపోదు కాబట్టి ఇప్పటికే టైం అయిపోతుంది. నేను క్లుప్తంగా ముగించేస్తాను. ఎందుకంటే ఒక్కొక్క అంశం పైన మనం ధ్యానించవలసిన వారు ఉన్నాము. ఎందుకనగా అది సెకండ్ కమింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి చాలా నేను చెప్పుకోవాలి, నిజంగా మనం ఒక 20 సబ్జెక్ట్స్ లో బ్రీఫ్ గా చెప్పుకుంటేనే కాస్త అర్థమవుతుంది, లేదా అర్థం కాదు. ఈ యొక్క సూచనలన్నీ నెరవేరినాయి. యేసు ప్రభు వారు చెప్పినటువంటి రాకడకు గుర్తులన్నీ నెరవేరినాయి. ఇంకా ఎప్పుడు అంటే యేసు ప్రభు వారు ఏ క్షణాన్ని రావచ్చు. సెకండ్ కమింగ్ అన్నటువంటి మధ్యాకాశంలో యేసు ప్రభు ఎప్పుడైనా రావచ్చు. అయ్యా అపోస్తల కార్యం 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే, వారు చూచుచుండగా ఆయన యేసు ప్రభు ఆరోపణమైపోయినాడు. వారు చూస్తుండగా అంటే గలిలయ మనుషులందరూ శిష్యులు అక్కడ ఉన్నట్టు చేరిన వారందరూ చూస్తాను. కానీ యేసు ప్రభు ఆరోపణైపోయి
వారి కన్నుల కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళిచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండ్రి. ఇక్కడ చూడండి, ఇంకా ఫస్ట్ స్టేట్మెంట్. యేసుప్రభు వెళ్ళిపోయాడు, పరలోకానికి ఆరోహణుడు అయిపోయిన మేఘం వచ్చింది, అడ్డం వచ్చింది. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు, తెల్లని వస్త్రం ధరించిన ఇద్దరు ఎవరండి? మనుష్యులు. తెల్లని వస్త్రం ధరించి ఇద్దరి మనుషులు వారి యొద్ద నిలిచి ఏమంటున్నారు? గలిలయ ప్రజలారా, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీ ఎద్దునుడు పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళడం మీరు సూచిస్తారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని మీతో వారితో చెప్పి, ఏ విధంగా వెళ్ళాడో ఆ విధంగానే వస్తాడు అన్నటువంటి విషయాలు అక్కడ వారికి తెలియజేశారు. ఆ యొక్క ఇద్దరు మనుషుల గురించి తర్వాత నెక్స్ట్ అవకాశం ఉన్నప్పుడు, నెక్స్ట్ రౌండ్ ఉన్నప్పుడు ఈ యొక్క ఇద్దరు మనుషులు ఎవరు, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఈ మిస్టీరియస్ ప్రాఫిట్స్ ఎవరు, యేసు ప్రభు రూపాంతర కొండపైన వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరు, యేసు ప్రభు వారు శిలువ యాగం చేయుటకు భూలోకంలో యెరూషలేములో వచ్చి క్యాంప్ చేసినటువంటి క్యాంప్ ఆఫీసర్ అయినటువంటి ఇద్దరు ఎవరు, తర్వాత యేసు ప్రభు పునరుద్ధారైనప్పుడు ఆ యొక్క సమాధిలో తలవైపున ఒకరు కాలవైపున ఉన్నటువంటి ఇద్దరు తెల్లని వస్త్రం ధరించిన ఇద్దరు వ్యక్తులు ఎవరు, అమ్మా మృతులలో మీరు ఎందుకు, యేసు ప్రభు సజీవుడు, ఆయన వికరణ ముందు గలిలోకి వెళ్ళినాడు అని చెప్పినట్టు ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు ఆయన ఆరోహణుడైపోవడం కూడా వారితో చెప్తున్నారు. అమ్మా ఏ విధంగా ఆరోహణుడైపోయినాడో అదే విధంగా తిరిగి అవరోహణుడై వస్తాడు, కాబట్టి మీరు ఆయన కోసం ఎదురు చూడండి అని చెప్పబడినటువంటి విషయాలు మనం ఉన్నాం. ఇది ఇంట్రొడక్షన్ మాత్రమే. కేవలం రెండవ రాకడకు యేసు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క సైన్స్ సూచనలు అన్ని ప్రపంచంలో ఇప్పుడు నెరవేరినాయి. చాలా వరకు ఆల్మోస్ట్ అయిపోయినాయి, 100% నెరవేరినాయి. యేసు ప్రభు కమింగ్ కోసం ఎదురు చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జస్ట్ మీకు రెఫరెన్స్ పెట్టేస్తాను. నాకు 1 గంట అయిపోయింది ఈ రోజు, ఎందుకంటే ఇంకో ప్రోగ్రామ్, 2 ప్రోగ్రాంలు ఉన్నాయి. మనం మ్యాగజైన్ రిలీజ్ చేయాలి, ఆ తర్వాత మరి బర్త్డే కేక్ కటింగ్ ఉంది, ఆ తర్వాత మనకు లంచ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి చేసేసి నేను బ్రీఫ్ గా మీకు క్లుప్తంగా ముగిస్తాను. క్రీస్తు రెండవ రాకడ గురించినటువంటి విషయాలు జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు కావాలని ప్రింట్అవుట్ చేసేసి ఈ రెఫరెన్స్ కూడా ఇస్తాను. ఆయన ఏ విధముగా పరలోకమునకు వెళ్ళానో అదే విధంగా ఆయన తిరిగి వచ్చును. అపోస్తల కార్యం 1:11. అది ఇద్దరు మనుషులు. ఆ ఇద్దరు మనుషుల గురించి తర్వాత నేను చెప్తాను. రెండవ పాయింట్, నేను మరలా వచ్చేదనని యేసు చెప్తాను. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలే, నేను మరలా వచ్చేదను. యోహాను 14:3. యేసు ప్రభు చెప్పినటువంటి మాటకు తిరుగులేదు. మూడవది, తన ప్రజలను తీసుకుని వెళ్ళటకు ఆయన వచ్చును. తన ప్రజలను అన్నాడు. ఎవరా ప్రజలు? ఎక్టేషియా, ఏర్పరచబడినటువంటి వారు, ప్రత్యేకపరచబడిన వారు, కాల్డ్ అవుట్. ఇక్కడి నుంచి రండి అబ్రహామా, ఈ ఉర్ర అన్నటువంటి ఈ యొక్క పాప దేశం నుంచి నువ్వు బయటకు రా, నేను చూపించే పాలస్తీనా దేశాన్ని తీసుకెళ్తా రమ్మన్నాడు. కాల్డ్ అవుట్, పిలువబడినటువంటి అబ్రహాం. పిలువబడినటువంటి అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయి ఉంటుండగా ఆ యొక్క విశ్వాసుల తండ్రి అయినటువంటి ప్రజలముగా మనం ఆయన బిడ్డలు. విశ్వాసులుగా తండ్రి అయినటువంటి అబ్రహాంను విశ్వాస వీరులముగా విశ్వాసముగా తీర్చబడినటువంటి మనమందరం అబ్రహాం సంతానం. కాబట్టి అబ్రహామును బయటికి పెంచినటువంటి దేవుడు మనల్ని కూడా ఈ యొక్క అపవిత్రమైనటువంటి సమాజం నుంచి, అపవిత్రమైన సంఘంలో నుంచి, అపవిత్రమైనటువంటి పెదవుల గల వారి మధ్య యెషయా ప్రవచించే రీతిగా, అయ్యో అపవిత్రమైన పెదవులు గల వారిని, అపవిత్రమైనటువంటి దేశంలో ఉన్నటువంటి వారిని మహోన్నతులైనటువంటి సర్వోన్నతులైనటువంటి దేవుడు మహిమను సూచన అన్నప్పుడు ఆ పట్టకార తీసుకొచ్చేసి నిప్పు తీసుకొచ్చి ఆ యొక్క దేవుడిత యెషయా ఆ యొక్క పెదవులు కలిగి ఇప్పుడు నీవు పవిత్రుడివే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం సంతానం విశ్వాసుల వారసులను మనము ఆ యొక్క పరిశుద్ధాత్మ నిప్పు చేత మనము రగిలించబడినటువంటి వారు, హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ కలిగి పరిశుద్ధంగా చూస్తాం. మనము మన పెదవులకు పరిశుద్ధాత్మ అగ్ని తగలబడింది కాబట్టి మనము పవిత్రమైనటువంటి వారంగా మనం పిలువబడినటువంటి వారిని తీసుకొని వెళ్లేందుకు ప్రభు రానై ఉంటున్నాడు. 4వ విషయానికి వస్తే, యేసు మరలా వచ్చినప్పుడు ప్రతి నేత్రం ఆయన చూసును. ప్రకటన గ్రంథం 1:7. యేసు ప్రభు తిరిగి మధ్యాకాశం నుంచి ప్రతి నేత్రం చూస్తారు. బ్రతికిన వారు చూస్తారు, చనిపోయిన వారు కూడా చూస్తారు, ఆయన పొడిచినటువంటి వారు కూడా. యేసు ప్రభుని సిలువ వేసి ఆయన పొడిచిన వారు కూడా చూసి రొమ్ము కొట్టుకుంటూ, అయ్యో ఈ ప్రభు నా మీద సిలువ వేసింది అని చెప్పేసి అంకలార్చి దినం వస్తుంది.
తర్వాత 5వ విషయం, తన కొరకు యేసు ప్రభు కోసము కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము, రక్షించబడిన వారి నిమిత్తం యేసు ప్రభు రానయ్యున్నాడు. 2వసారి ఆయన ప్రత్యక్షము కాబోతున్నాడు. ఫిబ్రవరి 9:29. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్కి వస్తే యేసు ప్రభు తప్పకుండా వస్తాడనేందుకు ఈ 5 కారణాలు. ఆయన ఏ విధంగా మరలా వస్తాడు, యేసు ప్రభు ఏ విధంగా వస్తాడు, ఇప్పుడు ఏ విధంగా పరలోకి వెళ్ళాడో అదే విధముగా ఆయన రానయ్యున్నాడు. ఆయన యేసు మహాప్రభావంతోనూ మహిమతోనూ మేఘారుడై వచ్చును. అపోస్తల కార్యం 1:11. ఇప్పుడే మనం చదువుతున్నాం. మహాప్రభావము అది వర్ణించడానికి, ఆ తర్వాత ఆ మహిమను మనము ఇప్పుడు మనం పాడుకున్న పాట, పరిశుద్ధులతో ఆయన యొక్క మహిమను మనము చూడగలమా? చూడగలం మనము. ఎందుకనగా ప్రత్యేకించబడినటువంటి వారం కాబట్టి ఆ యొక్క పరిశుద్ధులతో ఆయన ఈ లోకానికి వస్తున్నప్పుడు మనము సంతోషంతో ఎదురేకి వెళ్ళటకు మనం వెళ్తాం. మరి మార్కు 13:26 మనం చదువుకున్నాం. యేసు మరలా వచ్చు దినము ఆయనకు కూడా తెలియదు. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో యేసు ప్రభుకే తెలియదు. మరి ఎవరికి తెలుసు? తండ్రికి మాత్రమే తెలుసు. అందుకోసమే పరలోకంలో తండ్రి దగ్గర 7వ దూత బూర పట్టుకుని ఉన్నాడు రెడీగా. 6 దూతలు అయిపోయింది, 6 పాత్రలు అయిపోయింది, 6 ఉగ్రత పాత్రలు అయిపోయాయి. 7వ దూత బూర రెడీగా పట్టుకున్నాడు. తండ్రి యెహోవా దేవుడు ఆయన రెప్ప సంకేతం ద్వారానే 7వ దూత బూర మోగినప్పుడే మధ్యాహ్నం యేసు ప్రభు మహాత్యంతో సడన్ వచ్చేస్తాడు. రాత్రి వేళ దొంగ ఎలాగొచ్చునో అలాగే వచ్చును. మరి అపోస్తలుడైన పౌలు 1 తెస్సలోనికైయులకు 5:2 అంటున్నాడు. అంటే రాత్రి దొంగ ఈ విధంగా వచ్చును. ఇప్పుడు మనం చదువుకున్నాం. మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండి, ఇంటికి యజమానుడు ఎప్పుడు వస్తాడో, ఏ సమయానికి వస్తాడో. మరి దొంగ వలె వస్తా అంటున్నాడు యేసు ప్రభు. దొంగ వలె ఎందుకు రావాలండి? దొంగ వలె వస్తానంటున్నాడు ఎందుకు చెప్పండి? మనం ఊహించుకున్నాం. యేసు ప్రభు దొంగనా? దొంగల పెద్దనా? కానీ దొంగడు ఒకడున్నాడు, సైతాన్ దొంగ ఒకడున్నాడు. యేసు ప్రభు వస్తున్నాడని తెలిస్తే మిగిలినటువంటి వాటిని కూడా ఆ తోకతో కొడితే ఆకాశంలో 300 నక్షత్రాలు రాలిపోతాయట. నీతిమంతులైతే దానియేలు ప్రకారం నీతిమంతులైతే ఆకాశంలో తేజ నక్షత్రంలో వర్ధిల్లుతారు అని దానియేలు ప్రవచిస్తుంటే అటువంటి వారిని కూడా తోకతో కొడతారు. తలలో పనికి ఏం లేదు సైతానికి, ఆ తోక ద్వారా కొడతారు. అందుకని మరి సైతాన్ కూడా తెలుసు. తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారికే త్రిత్వంలోని 2వ దేవునికే 2వ రాకడకు తెలియకపోతే సైతాన్ని దేవుడు తెలియజేస్తాడా? వాడు అందుకని మోసగాడు. అయ్యా నా బిడ్డలు కాల్ ఆఫ్ పీపుల్ ను కూడా సార్వత్రిక సంఘంలో ఉండేటువంటి వాడు కూడా ఎక్కడ ఎత్తుకెళ్తాడో ఆ విధంగా మోసగాడు ఉంటాడు. కాబట్టి వాడు దొంగ కాబట్టి వచ్చేసి మరి మీరు ఎప్పుడైనా చూసారమ్మా, పోలీసులు దొంగలు పట్టాలంటే ఏం చేస్తారు? దొంగలు పట్టాలంటే దొంగ వేషం వేసుకుంటారు. దొంగలు పట్టేందుకు దొంగ వేషం వేసుకొని దొంగలు పడతారు. కాబట్టి ఈ సైతాన్ అనే దొంగను తన బిడ్డలను దొంగిలించుకుంటారు ఉండేందుకు మరి క్రీస్తు వారు కూడా దొంగగా తప్పడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ హెచ్చరిక చేయకుండా ఆయన వస్తాడు. హెచ్చరికలు లేవండి, అన్నీ అయిపోయినాయి. సూచనలు అయిపోయినాయి, హెచ్చరికలు అన్నీ అయిపోయినాయి. ఇంకా ఈ హెచ్చరిక చేయాల్సిన అవసరం లేదు. అది మన బాధ్యత. రెడీగా ఉండడం మన బాధ్యత. 3వ పాయింట్, క్రీస్తు మరలా వచ్చినప్పుడు ఆయన ఏం దేనికి వస్తున్నాడు? మరలా వస్తాడంటున్నాడు. మరి ఏం చేస్తాడు ఆయన మరలా వచ్చి? మృతులను లేపుతాడు, చనిపోయిన మృతులను లేపుతాడు. ఆయన మధ్య ఆకాశంలో దేవదూత యొక్క బూర భోగిన వెంటనే సమాధులు తెరవబడతాయి. సమాధులు తెరవడ అనేక మృతులైనటువంటి వారు లేచి పరలోకమునకు దేవుని దగ్గరికి ఎత్తబడతారు. సజీవులుగా ఉన్నవారమైనటువంటి మనము రెప్పపాటులో మనం ఈ శరీరము ఈ యొక్క ఫిజికల్ బాడీ ఎక్లియాస్టికల్ బాడీగా మార్పు చెంది మహిమా స్వరూపముగా దేవుణ్ణి ఎదుర్కొంటూ వెళ్తాము. మరి ఆయన లోకములకు తీర్పు తీర్చుకు వస్తున్నాడు. ఇప్పుడు మనం పాడుకున్న పాట, నాడు వచ్చినట్లుగాదు నేడు వచ్చుట, ఆ రోజు
దాసుడిగా దీనుడిగా నీకోసం నా కోసం రక్షటకు వచ్చి బలహీనమైనాడు. ఇప్పుడు ఈ విధంగా అసలు కొదమ సింహం వలె వస్తున్నాడు. ఆయన చూసి కొండలు పారిపోతాయి, మెట్టలు తత్తరిల్లుతాయి, అందరూ పారిపోతారు. కొండల్లో దాచిపెట్టుకుందాం, గుహలో దాచిపెట్టుకుందాం. అయ్యో ఈ ఉగ్రత! యేసు ప్రభువు వచ్చే ఆ సమయంలో ఆయన నోటి నుంచి వస్తున్న అగ్ని జ్వాలలేక ఉగ్రతకు పర్వతములు మైన వలె కరిగిపోతున్నాయి. కాబట్టి దాక్కుని స్థలం లేక సైతానుకు, సైతాన్ యొక్క దూతలకు, సైతాన్ ప్రజలకు, సైతాన్ రాజ్యానికి, అపవిత్రులకు, అసహ్యులు, దేవుని దూషించినటువంటి వారు, దేవుని లేడని చెప్పినటువంటి వారు, వారికి అందరికీ ఆ యొక్క నోటి నుంచి వచ్చే అగ్ని చేత కాల్చబడుటకు వారు నిర్ణయించబడినారు. కాబట్టి తీర్పునకు ఉన్నారు. ఆయన అవిధేయులను శిక్షించును. మేకలను గొర్రెలను వేరు చేస్తున్నట్టుగా అవిధేయులను మరి వేరు చేస్తాడు. ఆయన తన వారిని తనతో కూడా పరలోకం తీసుకెళ్లి వెళ్ళను. తన వారిని ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో, ఎవరినైతే పిచ్చుకున్నాడో, ఎవరినైతే ముందుగా ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరినైతే రక్షణలో పెట్టుకున్నాడో, ఎవరికైతే రక్షణ వలయం ఇచ్చాడో, ఎవరికైతే క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణలో పెట్టుకున్నాడో వారిని కాపాడుటకు పరిశుద్ధాత్మ దేవుని మనకు సంచకరుగా అనుగ్రహించినాడు. కాబట్టి సైతాను నుంచి దూరం అయిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు కంచె వేసుకుంటూ వస్తున్నాడు. కంచగల సంఘములో, సత్వగల సంఘములో నీవు ఉంటే దేవుని యొక్క రక్త ప్రోక్షణకు ఉంటావు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉండిందా అంటే అగ్ని, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని ఉన్నప్పుడు సైతాన్ని ఏ మాత్రం కూడా దగ్గరికి చేరలేదు. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డలకు కంచె వేసుకుంటున్నాడు. ఎందుకనగా మధ్యాకాశంకి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క వధువును, పరిశుద్ధమైన వధువును పరిశుద్ధాత్మ దేవుడితో సహా, అయ్యా నీవు ఏర్పాటు చేసిన ఈ సంఘాన్ని తీసుకో అని పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువుకు అప్పచెప్పి, సంఘము, వధువు సంఘము, యేసు ప్రభు వారు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు తండ్రి దగ్గరికి పరలోకానికి వెళ్తారు. మరి భూలోకంలో విడవబడేది 7 సంవత్సరాల శ్రమల కాలంలో సైతాన్ రాజ్యము, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, 666 ముద్ర వేసుకునేటువంటి వారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాలు మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటూ మరి యేసయ్య వస్త్రాల నిరీక్షణ కలిగి ఉన్నటువంటి మనము ఏ విధంగా ఉండాలంటే, మనము నిద్రపోక మత్తులమై ఉండక మెలకుగా ఉండాలి. ఇప్పుడే మనం చెప్తున్నాం 1 తెస్సలోనికైల 5:6 అవి పాసిబుల్ అండి. ఇదేమన్నా పాసిబుల్ అవుతుందా? నిద్రపోకుండా ఉంటామా అండి? రాత్రిపూట నిద్రపోమా అంటే పగలు నిద్రపోయి రాత్రి మెలకు ఉండాలనా? మరి మత్తులమై ఉండక, మత్తుతో కూడినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, ఇకలోపడము మత్తుతో నిండినటువంటిది. వాటికి దూరంగా ఉండి మెలకుగా ఉండాలి. రాత్రిపూట ఎప్పుడు మనకు మెలకు వచ్చిందనుకోండి, అప్పుడు వెంటనే దేవుని స్పందించుకోవాలి. మెలకు రాకుండా పోదు, అప్పుడప్పుడు రాత్రిపూట మెలకు వస్తుంది. అప్పుడైనా లేచిన వెంటనే దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, నీ రాకడికి స్తోత్రం, నీ వస్తానని ఎత్తుకో ప్రభువా అనే స్థితిలో మనం ఉండాలి. అందుకోసమే మనకు ఒక మంచి ఉపమానం చెప్పాడు, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. అది తెలుగు వారి కోసము 5 మంది 10 మంది ఎదురైపోయారు. మరి ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తారా ఇక పెళ్లి కుమారుడు అని చెప్పేసి. పెళ్లి కుమారుడు అక్కడ ఆలస్యం అయిపోయారు. పనులు కొందరు ఏం చేశారు, నిద్రపోయారు. వాళ్ళ యొక్క దీపాలు ఆగిపోయింది. మెలుకోగలిగినట్టు బుద్ధిగల కన్యకలు, ఇదిగో పెళ్లి కుమారుని కేక. ఆ యొక్క వాయిస్ వినిపించింది, ఆ ట్రంపెట్ వినిపించింది, మధ్య ఆకాశంలో మెరుపు వచ్చేసింది. బుద్ధిగల కన్యకలు ఏం చేశారు, వెంటనే ఆయనతో సహా ఇళ్ళకి వెళ్ళిపోయారు, పర్వతానికి వెళ్ళిపోయారు. అది కాబట్టి మనకు ఒక సాదృశ్యం ఏంటంటే, పెళ్లి కుమారుని రాకడ ఎప్పుడు అంటే మధ్యరాత్రి, రాత్రి. అది కూడా నేను చెప్తా ఎందుకు, ఈ కారణం అంటే ఇశ్రాయేలీయుల యొక్క వివాహ పద్ధతులు ఏ విధంగా ఉంటాయి, ఇశ్రాయేలు దేవుని కోసం ఏ విధంగా ఎదురు చూస్తారు, మధ్యరాత్రి యొక్క ప్రార్థనలు ఏంటి, మిడ్ నైట్ ప్రేయర్స్ ఏంటి అన్నటువంటిది నెక్స్ట్ మన దేవుడు ఇచ్చినటువంటి అనుకూల సమయంలో ఈ సిరీస్ లో అవన్నీ బయటకు వస్తాం. దేవుడి యొక్క వాక్యం తీసుకుంటారు.